గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి రాత్రి 6:49 తదుపరి పాఠమి నక్షత్రం అశ్విని ఉదయం 9:40 తదుపరి భరణి వర్జం శేషం ఉదయం 7:33 వరకు రాత్రి 6:01 నుంచి 7:25 దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:21 అమృత గడియలు రాత్రి 2:23 నుంచి 3:46 రావుకాలం ఉదయం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే నంబర్ మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం, కరెంటోళ్ళ మాయాజాలం, మీటర్ రీడర్ 1928 దరఖాస్తులు అనే వార్త ఇచ్చారు. గూడ్స్ రైలును ఢీ కొట్టిన ప్యాసింజర్, లోకో పైలట్ సహా 8 మంది మృతి చెందారు. సహాయక లోకో పైలట్తో పాటు 14 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా? గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్కే నాడు మొగ్గు. ఎటకేలకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ఏఐపై విమర్శలు. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేం? కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసే నమోదు చేయలేదు అంటూ వార్తిచ్చారు. కేసీఆర్కు లొంగకపోవడం నిజమైతే 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైనా స్పందన లేదని వెల్లడించారు. హైదరాబాద్లో డాష్ బోర్డ్స్ జీసీసీ ఏఐ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ ఇంజనీరింగ్లో ఉద్యోగాలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణ లక్ష్యం. కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్. 229 కిలోమీటర్ల మేర భూసేకరణకు అధికారులు నియామకం. పత్తి రైతును ఎత్తిన 7 క్వింటాల పిడుగు కొనుగోలు పరిమితితో కొత్త కష్టాలు. తక్కువ ధరకి వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఐరా బుల్డోజ్ను అడ్డుకునేది కారు మాత్రమే భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై 6 నుంచి విచారణ చేపట్టనున్నారు. ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచిస్తుంది. కాంగ్రెస్ భరోసాలను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివర్లో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా? కేంద్ర ప్రభుత్వంపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవై ఆగ్రహం. వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టంపై విచారణ 7కి వాయిదా వేశారు. కుమ్మక్కయ్యారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం? ఈ వేదన తీరనిది. ప్రమాద ఘటన నుంచి తేరుకోలేకపోతున్న బాధితులకు పరిహారం పంపిణీ. 19 మంది మృతులకు 7 లక్షల చొప్పున సాయం. ఓ కుటుంబానికి చెక్కు అందజేసిన స్పీకర్. తన వంతుగా ₹1,00,000 ఇచ్చిన ప్రసాద్ కుమార్. హైదరాబాద్ బీజాపూర్ రహదారి విస్తరణ పనులు షురూ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగానికి టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్టే. న్యూ ఆస్ట్రేలియన్ విధానంలో తవ్వకం. 4 మీటర్ల వరకే బ్లాస్టింగ్ వేవ్స్ పరిమితం. పని ప్రారంభించాకే ఆడిట్ ఏర్పాటుపై స్పష్టత. జీర్ జోన్ ఉంటే క్రాస్ సెక్షన్ చేసుకుని టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేసే దిశగా కసరత్తు. నిపుణులు వారంలో సర్వే పూర్తి, తర్వాత 15 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఫీజుపై సిఫార్సులకు కమిటీ. 15 మందితో ఉన్నత స్థాయి కమిటీ నియామకం. చైర్మన్గా సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా కంచాయిలయ్య, కోదండరాం, 5 ప్రతినిధులు. 2వ రోజు కాలేజీలు బంద్. ₹450 కోట్లు ఇస్తామనే వార్తిచ్చారు. రాయదుర్గంలో డ్యూష్ బోర్డ్స్ జీసీసీ. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య వాదన వినండి, ఆమె అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే రిజిస్టర్ చేయండి. ముస్లిం వివాహాలపై కేరళ హైకోర్టు సూచన. గోపీచంద్ హిందూజా కన్నుమూత. లండన్లో చికిత్స పొందుతూ మృతి చెందిన హిందూజా గ్రూప్ చైర్మన్. భారతీయులకు కెనడా మొండి చేయి. ప్రతి 4గురిలో 3 విద్యార్థుల వీసాల తిరస్కరణ. తాత్కాలిక వీసాలను గంపగుంతగా రద్దు చేసిన యోచన. అకాల వర్షం ఆగమాగం. మార్కెట్లలో తడిసిన పత్తి మక్కలు అధికంగా తరుగు తీసి కొన్న వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. మీ మధ్య ఒప్పందం లేకుంటే 11లోగా కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి. కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ కేటీఆర్ను బీజేపీ కాపాడుతుంది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఆ ఇంటి ఆడబిడ్డ చెప్తుంది. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారిపోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అంటూ వార్తిచ్చారు. ఇది సర్కారా, రౌడీ దర్బారా, వికాసానికి విధ్వంసానికి మధ్య పోటీ అంటూ కేటీఆర్ అన్నారు. తడి ఆరని కళ్ళు, కూతుల జ్ఞాపకాలతోనే తల్లడిల్లుతున్న ఆ హృదయాలు 2 నెలలు వచ్చి హైదరాబాద్కు తీసుకుపోతామన్నారు. మళ్ళీ రాకుండా వారే తిరిగి రాని లోకాలకు పోయినరు. ముద్దుగా తయారైనరని ఎవరి దృష్టి తగిలిందో మొదటిసారి ముగ్గురు కలిసి ఒకే బస్సులో పోయినరు. కన్నీటి పర్యంతమైన తండ్రి ఎల్లయ్య గౌడ్ అంటూ వార్తిచ్చారు. నేను కూలి చేసి నా చెల్లిని చదివిస్తా, అబ్కేసా దో గంటేమే అంటూ వార్తిచ్చారు. కోలుకుంటున్న క్షతగాతులు ఒప్పుకోవడమా, ఒత్తిడి పెంచడమా, ముదురుతున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆందోళన, 8 సిబ్బందితో హైదరాబాద్లో ప్రదర్శన, 11 విద్యార్థులతో భారీ ర్యాలీకి సన్నాహాలు, పరిస్థితిపై ఆరా తీసిన ఇంటెలిజెన్స్ వర్గాలు, దారికి తేవడానికి అనేక ప్రయత్నాలు సర్కార్. అల్మటి బనకచెర్లపై సుప్రీంకు త్వరలో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. ఇప్పటికే బనకచెర్ల డిపిఆర్ తయారీకి ఏపీ టెండర్లు, అల్మటి ఎత్తు పెంపు కోసం భూసేకరణకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్. ర్యాట్ ఏపీకే టేక్ ఓవర్, స్మార్ట్ ఫోన్లకి వైరస్ల ద్వారా చొరబడేందుకు సైబర్ నేరస్తుల ఎత్తులు, పత్తి కొనుగోల రాష్ట్రంలో పత్తి కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ఆ వార్తనిచ్చారు. రహదారులు రక్తపు టేరులు, కొన్ని ఏరియాల్లో జాతీయ రహదారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఆ వార్తనిచ్చారు. పులుల్ని లెక్కిద్దాం రండి. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి గల వాలంటీర్ల నుంచి రాష్ట్ర అటవీ శాఖ దరఖాస్తులు కోరుతుంది. మరో 4 ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్. రికార్డు స్థాయి విజయం తథ్యం. బీహార్ ఎన్నికలో బీజేపీ కూటమికి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మోదీ చెప్పారు. భారతీయులే టార్గెట్. కెనడాలో ప్రభుత్వం మారిన భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. 2వ దశ ఎస్ఐఆర్ ఆరంభం. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిలిమ్స్లో కల్మెగ్గి విధ్వంసం. ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు ఓటేస్తే స్కీమ్లు రద్దు, రేవంత్ నోటా మళ్ళీ అదే బెదిరింపు. ఇది సర్కార్, రౌడీ దర్బార్, బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా అంటూ కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ను తిప్పిన ఆటోవాలా 2 ఏళ్లలో దివాలా, మస్టత్ అలీని నిండా ముంచిన భస్మాసుర హస్తం. 2 బీసీ మంత్రులు అవుట్. ఎవరిని తలంటారో మీకేం తెలుసు. జూబ్లీహిల్స్లో కారుదే జయత్రయాత్ర, బీఆర్ఎస్కే జనం జయ అంటూ ఆవర్తించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఆగని ఫీజు పోరు, రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన, రియంబర్స్మెంట్పై కమిటీ, నిధుల సమీకరణపై 16 మందితో ఏర్పాటు, 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం, రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలో అల్టిమేటం. రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావు, రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కొండ విశ్వేశ్వరరెడ్డి వింత వాదన. బీజేపీ ఎంపీ తీరుపై నెటిజన్లు నిప్పులు. చెబెళ్ళ వాళ్ళు చనిపోలేదు, నేనెందుకు మాట్లాడాలి. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉంటారు. చెబెళ్ళ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే యాదయ్య వ్యాఖ్యలు, ఆడియో వైరల్ అవుతుందట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. न चार्थो न कामो न मुख्य चिदानंद रूप शिवोऽहं चिदानंद रूप शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदा न यज्ञ न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंद रूप शिवोऽहं
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्म न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् सदा मे समात्वं न मुक्तिर्न बन्ध सदा मे समात्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् 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 कृतेन अनेन अद्य दिने श्री शंकराचार्य विरचितं श्री शिवनिर्वाण शतक स्तोत्र पाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं।
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాలోని వార్తలు చూసుకున్నట్లయితే క్వారీల కొరలు పీకేలా కరెంటు బిల్లు ఆధారంగా రాయల్టీ విధింపు అనే వార్త ఇచ్చారు. లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించాలి. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రత్యేక లోక్ అదాలత్లో విజయవంతానికి న్యాయవాదులు సహకరించాలని జిల్లా జడ్జి జీవన్ భారతలక్ష్మి అన్నారు. ఒత్తిడి అసలైన పరీక్ష అంటూ వార్తిచ్చారు. కౌన్సిలింగ్ కేంద్రాలతో సత్వన ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించండి కలెక్టర్ తెలిపారు. లీకేజీ రుణ రూపాయలు 1228 కోట్లు. నోములు పండాలని మోములు వెలగాలని కార్తీక మాస ప్రత్యేక పూజలకు ఉమ్మడి జిల్లా మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆ వార్తనిచ్చారు. నీటి అవస్థలు తీర్చేందుకు చర్యలు చేపట్టారు. తరుణోపాయం అసహాయులకు చేయుత బాలికలకు ప్రత్యేక సంఘాలు 14 కిలోమీటర్లు 80 గుంతలు ప్రమాదకరంగా NH44 4న విదేశీ ఉద్యోగుల నమోదుకు అవకాశం అనే వార్తనిచ్చారు. ఇళ్లల్లో ఉండలేరు, బయటకు రాలేరు, దుర్వాసనతో నగర శివారు కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. యువ వికాసానికి నిరీక్షణ పథకం అమలుపై కనిపించని ముందడుగు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి అనే వార్తిచ్చారు. ఈ విద్యార్థులు అపూర్వం. దేశభక్తి భవితకు దిక్సూచి 12వ బెటాలియన్ ఆధ్వర్యంలో NCC వార్షిక శిక్షణ శిబిరం. ఆరోగ్య మహిళా కేంద్రం తనిఖీ. పోలీసుల అదుపులో నిందితులు. మహిళా హత్య కేసులో పురోగతి. ఆటైనా పాటైనా యువోత్సవం సాయి అయ్యప్ప సేవ ట్రస్ట్ మహిళా విభాగంలో చోటు. ఇన్ఛార్జ్ DMHOకి పదోన్నతి. హత్యాయత్నం కేసులో తండ్రి కుమారుడు జైలు. వ్యాపారి దంత వైద్యుడిపై కేసు. వివాహితను లైంగికంగా వేధిస్తున్నా అంటూ వార్తిచ్చారు. ఇవి ఈనాల్లోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే చెలో నింబాచలం. నేడు లింబాద్రి గుట్టపై రథోత్సవం జాతర. భారీ సంఖ్యలో తరలిరాడున్న భక్తజనం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు రూట్ మ్యాప్. ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. జిల్లా నేతల జూబ్లీ బాట. తీరిక లేని షెడ్యూల్తో ఓరాఓరిగా 3 పార్టీల నాయకులు ప్రచారం. ఎమ్మెల్యేల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వరకు అక్కడే తిష్ట. సన్నిహితుల శుభకార్యాలకు సైతం హాజరు కాకుండా బిజీగా అనే వార్తనిచ్చారు. ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి జిల్లా జడ్జి జీవన్ భారతలక్ష్మి తెలిపారు. పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి. అప్పర్ యూడైస్ పనులు పూర్తి చేయాలి. MTM ఏజెన్సీల నిర్వాహకులకు ఆరోగ్య పరీక్షలు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి. మక్క రైతుకు మంచి కబురు. కొనుగోలు పరిమితిని పెంచిన ప్రభుత్వం. ఎకరానికి 25 క్వింటాలు సేకరించాలని ఆదేశాలు. జిల్లా కలెక్టర్ రాసిన లేఖకు స్పందన. శ్రీరామ్ సాగర్కు 47 ఏళ్లు. 1978లో పేరు మార్చిన నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి. రుణాల రికవరీపై దృష్టి సారించాలి. DRDO సాయగౌడ్. జిల్లాకు కొత్తగా 4 MPOలు. EVM గోదాం పరిశీలన. భక్తి శ్రద్ధలతో డోలోత్సవం. వరి పరిశీలించిన పరవశించిన భక్తజనం అనే వార్తిచ్చారు. మహిళలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాం. సిబ్బంది సమయపాలన పాటించాలి. DMHO రాజశ్రీ తెలిపారు. వర్షాలతో ధ్వంసమైన కాజ్వే. ఇబ్బంది పడుతున్న 2 గ్రామాల రైతులు పట్టించుకునే అధికారులు. శానిటరీ ఇన్స్పెక్టర్ల పనులు వసూలు చేయాలి. పిండి దీపాల చెరువులో వేయాలి అనే వార్తనిచ్చారు. నగర మార్కెట్లో కార్తీక సందడి. హెల్మెట్ ఆవశ్యకతపై షార్ట్ ఫిలిం చిత్రీకరించిన ఎర్రగట్ల ఎమ్మెల్యే రాజేశ్వర్. ఆవిష్కరించిన CP సాయి చైతన్య. సాక్షి స్పెల్ బీతో విజ్ఞానం పెరుగుతుంది అనే వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే EVM గోడాన్ను సందర్శించిన కలెక్టర్. పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు. అంకిత భావంతో అధికారులు పనిచేయాలి. ప్రతి పాఠశాలలో కనీస సదుపాయాలు ఉండాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలి. 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం మెరుగుపడేలా కృషి చేయాలి. కలెక్టర్ T వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కోటి నీకు వైన్స్ నాకు. మద్యం దుకాణాలకు వ్యాపార బేరసారాలు. వైన్స్ల కోసం సిండికేట్ల వల్ల చేతులు మారుతున్న మద్యం దుకాణాలు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి భారీ ఆఫర్లు. రూపాయలు 70 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వ్యాపారుల బేరం. దుకాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు. జిల్లాలో ఇప్పటివరకు 30 వైన్స్లు ఒప్పందాలు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి. ఓటర్ జాబితా పక్కగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలనే వార్తిచ్చారు. డ్రైవర్ అన్న జర జాగ్రత్త. ప్రమాదకరంగా మలుపులు. రోడ్లకు ఇరువైపులా ముళ్ళ చెట్లు. తరచూ రోడ్డు ప్రమాదాలు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయని అధికారులు. ఆందోళనలో ప్రయాణికులు అనే వార్తనిచ్చారు. ఉత్సాహంగా యువ జనోత్సవాలు. SRSకి తగిన వార్త. 4 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. శివాలయాలకు కార్తీక శోభ. కలిసి రాని కాలం. వరి కోత దశలో వర్షాలు. అధిక వానలతో పంటకు సోకుతున్న తెగుళ్లు. మీనాక్షి నటరాజన్ను కలిసిన సుదర్శన్ రెడ్డి. ప్రైవేట్ బస్సులు సీజ్ చేశారు. ఆర్మూర్లో MVI రాహుల్ కుమార్ వాహనాలు తనిఖీ చేశారు.
ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఎకరాకు 7 క్వింటాలే పత్తి రైతు మెడకు నిబంధనల వలయం. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న కర్షకులు 7 జిమ్మింగ్ మిల్లులే కొనుగోలు కేంద్రాలుగా మార్పు. 8 నుంచి 12% తేమ ఉంటేనే కనీస మద్దతు ధర వర్తిస్తుంది. అకాల వానలకు తడిసిపోయిన పత్తి కొనేందుకు ససమెర. కామారెడ్డి జిల్లా రైతుల పాలిట శాపంగా మోదీ సర్కార్ తీరు. అధికారులు తెచ్చిన ప్రమాదం. ముందస్తు హెచ్చరికలు లేకుండా కౌలస్నాల గేట్లు ఎత్తివేత. రోడెక్కిన రైతులు. ధాన్యం తరింపులో జాప్యంపై ఆగ్రహం. కల్యాపూర్లో ధర్నా రాస్తారోక. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలుకు చర్యలు. కోటాలపల్లి గ్రామాన్ని సందర్శించిన తహసీల్దార్. యువతికి డెంటిస్ట్, రియల్ వ్యాపారి వేధింపులు. సిపిని ఆశ్రయించిన బాధితురాలు. కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.